ఇవి పండించినవి ఇవి గింజలు ఆరబోయటానికి ఇక్కడ ఏం లేదు అసలు ఎరువులు కొట్లు ఏమన్నా ఉంటాయండి ఊర్లో పంటలకి బలం మందు ఇక్కడ దొరుకుతాయా? న్యాచురల్ ఎరువులు ఏం లేవు, అది ఆవు పేడ అలాంటివి మీ మందులు కొనుక్కోవడం బలానికి కానీ పురుగుకి కానీ. మొక్కజొన్నకు బాగా పురుగు మందులు ఎక్కువ పడతాయిగా. ఇవి కోళ్ళ ఫారాలకి వాటికైనా లేకపోతే పాప్కార్న్ మనం తినేదాన్ని మొత్తంలో ఉంటుంది. మొక్కజొన్న పిండికి మనం తినేదానికి 100 గ్రాములు 1000 రూపాయలు అమ్మే దాంట్లో కానీ అన్నిటిలో ఉంటుంది. మొక్కజొన్న రూపాయి అమ్మే దాంట్లో మొత్తం మొక్కజొన్న ఇంకేం వేయరండి. మాగాడితే మొక్కజొన్న మెట్ల మీద వరుకులు చక్కెర 7 మాగాడి కూడా వేసారా మీరు? మాగాడే వేసింది, మాగాడే వేసిందా మాగాడే అయిపోయింది మొక్కజొన్న మాగాడి బాగానే వచ్చిందా? మందులు అవి ఊళ్ళో దొరుకుతాయిగా, బలం మందులన్నీ అన్నీ ఉంటాయి. తెచ్చుకుంటారు బయటకు కూడా, బయటకు వెళ్ళి తెచ్చుకుంటారు, ఊళ్ళో తెచ్చుకుంటారు. ఎక్కడ కొట్టాడు దగ్గర ఎట్లా ఇవి అన్నీ మీరే మొక్కజొన్నలు బస్తాలు అయ్యో ఆల్రెడీ అయ్యి బస్తాలు పట్టిన మీరైనా జనాలు మాట్లాడతారుగా. ఎంత ఇస్తారు జనాలకి? నేను పట్టినందుకు 11 రూపాయలు 12 రూపాయలు. తింటా ఎంతకు అమ్ముతారు? ఇంకా 20 రూపాయలు. మీ అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ ఊరేనా? సెలవులప్పుడు మీ తాతయ్యతో పొలం పనులు సాయం చేస్తారు. ఏమైనా అన్ని వరి మొక్కజొన్న ఇంకేమి కూరగాయలు కానీ సొరలు బీరకాయలు అలాంటివి వేస్తారా? బెండకాయలు కోత బాగా ఇబ్బంది అవుతుందిగా, మనుషులు పెట్టుకోవాల్సింది. మీరే మీ నాన్న వాళ్ళు కూడా అందరూ వ్యవసాయం కూలి ఎంత ఇవ్వాలి? కోల్డ్ స్టోరేజ్ అలాంటివి ఏం లేవుగా? మిరపకాయ ఇలాంటివి ఏమన్నా ఇస్తారు? మిరపకాయరా? మొక్కజొన్న వరి అంతేగా. గింజలు బాగా రేట్లు బెండలు కానీ ఏదైనా బెండ గింజ అయితే రేటు, మొక్కజొన్నలు అయినా రేటు. ఇటు మోటార్లు 1-2 ఇటు బోర్లు ఎలక్ట్రిక్ స్తంభాలకు అప్లై చేసుకోలేదా గవర్నమెంట్ పథకం? స్తంభాలయ్యే 2 ఒకటే అండి బోరు. సరిపోయిద్దా మొక్కజొన్న కానీ దేనికైనా? అన్నాడే సరిపోయింది. ఎన్నిసార్లు సార్ మొక్కజొన్న సాయంత్రం బెండకి అంటే ఒకసారి వదిలేస్తే అయ్యే